రైట్ నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెంజర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. గ్రామస్తులు అతనిని చితకబాదారు. నిందితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. రైట్ నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెంజర్లు అమానుష ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. గ్రామస్తులు అతనిని చితకబాదారు. అయితే నిందితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక పోలీసులు గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారం చేశాడు. అలాగే నిందితుడిని గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అలాగే చితకబాదారు. నిందితుడిని హాస్పిటల్ కి తరలించే లోపు పోలీసులు అతన్ని చనిపోయాడు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. ఓకే, థ్యాంక్ యూ బ్రాహ్మణి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో బాలికపై దాడికి యత్నించారంటూ కుటుంబ సభ్యులు సైతం గురువారం రాత్రి రెడ్డి నాయక్ అనే వ్యక్తిని చితకబాదారు. దీంతో తీవ్ర గాయాల పాలైన రెడ్డి నాయక్ వ్యక్తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పొచ్చు. శుక్రవారం ఉదయం మృతుడి బంధువులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు సైతం గ్రామంలో చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పహారా కాస్తున్నారు. మొదలుగా చూస్తుంటే మనకు రెంజల్ మండలం వీర్నగుట్టలో మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన రెడ్డి నాయక్ ను తీవ్రంగా అటు గ్రామస్తులు చితకబాదిన సంఘటనతో ఆయన ఒక్కసారిగా మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఒక్కసారిగా వివాదం నెలకొంది. మృతి చెందిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెడ్డి నాయక్ అనే వ్యక్తి మృతి చెందడంతో ఆయన కుటుంబీకులు ఒక్కసారిగా అక్కడ గ్రామంలో ఆందోళనకు దిగడంతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున రాత్రి బాహాబాహి జరిగినట్టు మనకు ప్రాథమికంగా గ్రామస్తులు చెప్పారు. ఎందుకంటే రెడ్డి నాయక్ అనే వ్యక్తి గతంలో సైతం వివాదాస్పద వ్యక్తిగా ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో భాగంగానే మైనర్ బాలికపై తరచూ వేధింపులకు గురి చేస్తూ అదే గ్రామానికి చెందిన ఇలాంటి సంఘటన చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఒక్కసారిగా మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకొని అక్కడే ఊర్లో కట్టేసి చితకబాదడంతో ఆయన అప్పటికే మన తీవ్ర పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఒక్కసారిగా కుటుంబీకులు వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న రెడ్డి నాయక్ అనే వ్యక్తి అర్ధరాత్రి మృతి చెందడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ
ఆ గ్రామంలో మృతి చెందిన రెడ్డి నాయక్ సంబంధించిన కుటుంబీకులపై దాడి చేయడంతో పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు బలగాలు సైతం మోహరించారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీగానే మోహరించినట్టు మనకు తెలుస్తుంది బ్రాహ్మణి.